మంగళగిరిలో మహిళపై వైసీపీ నాయకుడు కొసనం శ్రీనివాసరావు దాడి చేశాడు. గత 3 సంవత్సరాల నుండి మున్నంగి సౌజన్య ఇంటిలో అద్దెకుంటున్న కొసనం శ్రీనివాసరావు తరచూ అద్దె డబ్బులు ఇవ్వడంతో జాప్యం చేస్తున్నాడు. బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నాము, మేం సమయానికి లోన్ కట్టుకోవాలి అని అడిగిన మున్నంగి సౌజన్యపై శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు దాడికి పాల్పడడమే కాకుండా ఇల్లు ఖాళీ చేయాలంటే మీరే అదనంగా నాకు ₹1,00,000 ఇవ్వాలి అంటూ బ్లాక్మెయిల్ చేశారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో మున్నం సౌజన్య ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు వైసీపీ నాయకులు కేసు వాపస్ తీసుకోవాలని బెదిరిస్తున్నారని సౌజన్య తెలిపారు. మేము ఇల్లు కట్టుకున్నాక ఆయన రెంట్కి వచ్చాడండి. 3 సంవత్సరాల మీట రెంట్కుంటున్నాడు. రెంట్కున్నాక నుంచి మాకు అసలు రెంట్ ఇబ్బందే పెడుతున్నాడు. మేము ఎన్నిసార్లు అడిగినా కానీ హెరాస్ చేస్తూనే ఉన్నాడు మమ్మల్ని. 1 ఇయర్ క్రితం నేను అడిగితే రెంట్ అడిగితే అతను ఖాళీ చేయడానికంటే నేను ₹1,00,000 రిటర్న్ ఇవ్వాలంట అతనికి. ఇప్పుడు తర్వాత ఏదో చెప్పించా, అప్పుడు కొంచెం మళ్ళీ రెంట్ వేసాడు, మళ్ళీ ఆపేశాడు. 5 నెలల మీట అసలు రెంటే ఇవ్వట్లేదు. నిన్నొచ్చి నేను అడిగితే నన్ను బాగా కొట్టాడు. బాగా కొట్టి నువ్వేం చేసుకుంటావు చేసుకొని నేనేం ఖాళీ చేయనని బెదిరిస్తున్నాడు నన్ను. ఆయనంట లాయర్ అంట. లాయర్ అయితే నేను ఏదైనా చేయగలను అన్న ఫీలింగ్తో ఉన్నాడు. మళ్ళీ మా మీద రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు. రిటర్న్ కంప్లైంట్ పెట్టి మేమేదో ఆయన్ని హెరాస్ చేస్తున్నామని రిటర్న్ కంప్లైంట్ పెట్టాడు.